సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా చాలా మంచి తీర్పు, గ్రేట్ డిసిజన్ అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మనం చూస్తున్నాము ఎన్ని రేపులు జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి. సో ఒక సెక్స్ వర్కర్ కి ఇష్టం ఉంటే వచ్చి పని చేసుకో, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బంది పెడితే కరెక్ట్ ఉండదని సుప్రీంకోర్టు డిసిజన్ ఇచ్చింది. ఎవరికైతే అలాంటి పని చేయాలని, ఆల్రెడీ మన ఇండియాలో బుద్ధ్వర్పేట ఉంది, సోనాచి ఉంది, ఇక్కడ మొన్న మన హైదరాబాద్ లో కూడా మన హైదరాబాద్ KPHB లో కూడా చాలా జరిగినాయి. ఇది వాళ్ళకు ఒక రిలీఫ్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు పని చేయడానికి, ఈ పని చేస్తున్నారు వాళ్ళు. ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం ప్రకారంగా చేయరు, వాళ్ళకి అది ఇంకా అదే అలవాటు అయిపోయింది, వాళ్ళు చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు హ్యాపీలీ చేసుకోండి అమ్మా, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని ఒక తీర్పు ఇచ్చింది. అండ్ అది లీగల్ గా నడుస్తే రేపులు అనేది తగ్గిపోతాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు థాయిలాండ్ లో వెళ్ళండి, అక్కడ లీగల్ ఇది. పటాయా లాంటి ఒక అడ్వాన్స్ సిటీలో, బ్యాంకాక్ లాంటి అడ్వాన్స్ సిటీ సెంటర్ లో నానా ప్లాజా దగ్గర ఓపెన్లీ జరుగుతుంది. సో అది దాన్ని అంటే ఇండియాలో కొంచెం మన కల్చర్ వైజ్ కూడా అది కొంచెం మనం తీసుకోము. కాకపోతే దాన్ని కూడా లీగలైజ్ చేస్తే, దానికంటూ ఒక సపరేట్ స్పేస్ ఇచ్చేస్తే అది అక్కడ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు పూణే లాంటి సిటీ సెంటర్ లో బుద్ధ్వర్పేట ఉంది, ఢిల్లీలో కమాటిపురా ఉంది, సిటీ సెంటర్ లో ఉంది. అవి ఉండాలన్నా అవి ఉన్నాయంటే ఇప్పుడు ఉన్న యూత్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఎలా తీసుకుంటుందో తెలీదు. జరిగితే రేపుల్ కేసులు ఎవరికైతే ఇష్టం ఉందో, చేయాలని ఉందో, వాళ్ళకంటూ ఒక సపరేట్ స్పేస్ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ ఏమైనా చేసుకుంటారు. అలాంటిది తెలంగాణలో, ఆంధ్రాలో పెట్టరా అనేది అది గవర్నమెంట్ మీద వదిలేస్తామన్నా. ఈ గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో మనకు కూడా తెలియదు. ఇంకా మనం మాట్లాడితే ఇవాళ రేపు పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తాం దీని మీద? అంటే ఇప్పుడు ఈ తీర్పిచ్చిన రైట్, సుప్రీంకోర్టు ఈ తీర్పిచ్చిన దాంతోనే హైదరాబాద్ లోపల చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మీద నమ్మకాలతోని ఇక్కడ జాయిన్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి కోలివింగ్ తో ఉంటున్నారు, కోలివింగ్ హాస్టల్లో ఉంటున్నారు కొంతమంది అబ్బాయిలతో. ఇలాంటి దానిపైన కూడా ఇదే కోర్టు తీర్పునివ్వాలి కదా, ఇలాంటి తప్పు అని చెప్పేసి. ఇప్పుడు నాకు మీకు ఇష్టం ఉంది ఉండనీకి, కోర్టు ఏం చెప్తుంది? ఇప్పుడు నాకు మీ ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు ఇద్దరు బాగానే ఉంటారు, తర్వాత వస్తాయి గొడవలు. ఇప్పుడు మీరు నేను కలిసి ఉందామని నా ఒక్కదే డిసిజన్ ఉండదు కదా, ఇద్దరిది ఉంటారు. ఇద్దరిది ఏజ్ అనేది 18 బిలో ఉండదు, 18 ఎబోనే ఉంటది. ఇద్దరు డిసిజన్కి వచ్చి ఉంటారు. ఇప్పుడు అది మీరు పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. పేరెంట్స్ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఊర్లలోకి వెళ్ళి సిటీలో పంపిస్తారు, పోయి మంచిగా ఉండు, మంచిగా బతుకు, మంచిగా చదువు అని. కానీ ఇక్కడికి వచ్చి తమాషాలు చేస్తారు, రాత్రి పూట తాగి అక్కడ మాదాపూర్ హైటెక్ సిటీలో తమాషాలు చేస్తారు. దానికి మనం ఏం చేయలేమన్నా. కాకపోతే కోలివింగ్ గురించి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను, కోలివింగ్ లో అనేది ఇద్దరు మెచ్యూర్ ఉంటారు. సో ఇద్దరు మెచ్యూర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పింది రైటే, బట్ కోలివింగ్ లో ఉండడం ఓకే, అది మేజర్స్ అయితే ఓకే. కానీ మైనర్లు చాలా హైదరాబాద్ చూస్తుంటాం, అబ్బాయి ఒక 30 సంవత్సరాలు ఉంటే అమ్మాయి 18, 17 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఉండేటోళ్ళు కూడా చాలా మంది తిరుగుతారు ఇక్కడ. వాళ్ళని తీసుకెళ్లి ఓఎల్ తీసుకెళ్ళాలి, లేదంటే ఇలాంటి కోలివింగ్ లో ఉంచడాలు అవుతున్నాయి. కోలివింగ్ లో మినిమం అయినా సరే వస్తాం, కానీ కొన్ని ఓఎల్ కి పర్మిషన్ లేనప్పుడు కూడా పైసల కోసం ఆశపడి మరి లోపలికి వదులుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది చాలా తప్పన్నా. అలాంటి దానిల మీద మన పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా. ఒక మైనర్ అమ్మాయిలు అయిందంటే వాళ్ళు చిన్న ఏజ్ ఉంటుంది, వాళ్ళకి అంత తెలివి ఉండదు, మాయమాటలు చెప్పి అలా తీసుకోబోతున్నారు. అంటే మొన్ననే ఒక చూసాం పోక్సో కేసు. సో అలాంటిది ఎక్కడైనా జరుగుతుంది మనకు తెలుస్తుందంటే ఇమ్మీడియట్లీ మనం పోలీస్ స్టేషన్లో పోయి ఇన్ఫార్మ్ చేసేసేయాలా. అది చాలా తప్పు. అలాంటి కల్చరు మైనర్ వాళ్ళతోని ఇలా ఆడుకోవడం అనేది మన తెలంగాణలో జరగొద్దు. మనలాంటి సామాన్య ప్రజలే మన కళ్ళ ముందు జరుగుతుందంటే దాన్ని తీసుకోవాలి పోలీస్ స్టేషన్ లో కానివ్వండి, లేదంటే ఉమెన్ రైట్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మనము పబ్లిక్ దీని మీద యాక్షన్ తీసుకుంటే అది ఎప్పుడైనా సాల్వ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ పాయింట్ ఏదంటే పోలీసులు ఆల్రెడీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. డ్రగ్స్ అయినా సరే, అమ్మాయిలు అయినా సరే, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తుంటే ఏవి మైనర్లు తీసుకెళ్లి కొంతమంది అబ్బాయిలు చేయడం వల్ల, సో దానిపైన కూడా అవేర్నెస్ తీసుకుంటున్నప్పుడు కూడాను చాలా మంది వింటలేరు. అలా చేయలేరన్నా. మీరు సిగరెట్ ప్యాకెట్ మీద ఒక రాసి ఉంటది, సిగరెట్ తాగకు అని. తాగకు అంటే నువ్వు తాగవా? అరే అట్లుండదు. సిగరెట్ ప్యాకెట్ మీద స్మోకింగ్ ఈజ్ డేంజరస్ ఫర్ హెల్త్ అని ఉంటది, అయినా కానీ మీరు తాగుతారు కదా. అట్లా అవేర్నెస్ వీడియోస్ చేస్తే కాదు, పట్టుకొని జైల్లో వేస్తే ఏమైనా అవుతుంది. థ్యాంక్ యూ.